హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా హెల్దీగా రాగి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి. ఇలా కనుక ప్రిపేర్ చేసుకుని తాగితే కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా, ఒంట్లో నీరసంగా ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా ఇలా కనుక ప్రిపేర్ చేసుకుని తాగడం వల్ల చాలా వరకు క్యూర్ అవుతాయండి. బ్రేక్ఫాస్ట్ తర్వాత పల్చగా రాగి జావని ఇలా చేసుకొని ఒక గ్లాస్ వరకు తీసుకుంటే డే మొత్తం కూడా చాలా హెల్దీగా ఉండొచ్చండి. దీనికోసం 2 కప్పుల వరకు రాగి పిండిని ఇలా తీసుకుంటున్నాను. ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా మొత్తంగా లిక్విడ్లో కలుపుకోవాలండి. రాగి జావలో మనకి ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కొలెస్ట్రాల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ ఎవరైనా కూడాను రాగి జావని రోజుకి ఇలా ఒక గ్లాసు బెల్లంతో కనుక ఇలా కలుపుకొని తాగడం వల్ల చాలా హెల్దీగా ఉండొచ్చు. అలానే పాలు కూడా మనం ఇందులో కలుపుకుంటున్నామండి. కాల్షియం డెఫిషియన్సీ ఉంటుంది కదా పిల్లల్లో, వాళ్ళకి కనుక రోజు ఒక గ్లాస్ ఇలా ఇస్తే చాలా మంచిదండి. ఇలా మొత్తంగా బాగా కలుపుకొని ఇప్పుడు వేరేగా స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక బౌల్ పెట్టుకొని ఇందులోకి 4 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను రాగి జావని కొద్దిగా థిక్గా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పల్చగా కావాలనుకునేవారు ఇంకో గ్లాస్ వాటర్ అనేది ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసుకున్నాక వాటర్ అనేది రోలింగ్ బాయిల్ స్టేజ్కి వచ్చేసరికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకొని కాస్త కరగనివ్వాలండి. ఇలా సాల్ట్ కరగాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి రాగి మిక్స్ని, ఫ్లేమ్ అనేది స్లో ఫ్లేమ్లో పెట్టుకొని రాగి పిండిని వేసుకుంటూ కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కనుక ఉంటే ఉండలు కట్టేస్తుంది రాగి పిండి వేడి మీద. ఇలా మొత్తంగా బాగా కలుపుకొని స్లో ఫ్లేమ్లోనే పెట్టి ఒక 5 నిమిషాలు బాగా కలుపుకుంటూ ఉడకనివ్వాలండి. రాగి పిండి ఉడకపోతే బాగా కడుపులో నొప్పి వస్తుందండి సరిగ్గా కనుక కుక్ అవ్వకపోతే. ఇలా మొత్తంగా ఒక 5 నిమిషాల తర్వాత బాగా కలుపుకొని 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉంటే చాలా వరకు క్యూర్ అవుతుందండి. ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇలా మొత్తంగా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి బెల్లం అనేది కరిగేంత వరకు. ఇలా కలుపుకున్నాక ఒక గ్లాస్ వరకు పాలని కొద్దిగా యాడ్ చేసుకుంటూ మొత్తం రాగి మాల్ట్లోకి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలండి. రోజుకి ఒక గ్లాస్ తాగినా చాలా హెల్దీగా ఉండొచ్చండి.